ఆదిలాబాద్లో సీసీ కెమెరాల ప్రాధాన్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. నేరాల నియంత్రణ, ఛేదన, పరిశోధనలో సీసీటీవీ కెమెరాలు కీలకమని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగంపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ మేరకు పట్టణ కౌన్సిలర్కు, సర్పంచులకు సీసీటీవీ ప్రాధాన్యతలపై అవగాహన కల్పించారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ప్రజా ఉద్యమంలో కొనసాగాలని ఎస్పీ పిలుపునిచ్చారు. సెక్యూరిటీ గార్డ్ తాగి వాహనం నడిపించింది. ఆ తాగి వాహనం నడిపించి ఇమీడియట్లీ డాష్ ఇచ్చడం వల్ల పడిపోయింది తార్ రోడ్డు. మనం కెమెరాస్ పెట్టమని చెప్తాము మీకు. అది ఎందుకు కావాలి, ఎందుకు పోలీసు వాళ్ళు వెనుకబడుతున్నారు, ఎందుకు అది అసలు అవసరమే లేదు నా ఊరు అట్లా అనుకుంటారు. సో అందువల్ల సో దట్ మీరు ఇది చూస్తే మీకు కొంచెం అవగాహన వస్తుంది. అవగాహన వస్తే మీరు కూడా కొన్ని కెమెరాస్ పెట్టాలి అంటే కొంచెం నిర్ణయం తీసుకుంటారు. మీరు ఆల్రెడీ ఇక్కడ వీడియోస్ చూపించారు. లేడీకి రేప్ అండ్ మర్డర్ చేశారు. ఇప్పుడు ఇంతకు ముందు జనాలు తక్కువ ఉండేది, పోలీసులు వెళ్ళేది ఉండేది. ఇప్పుడు జనాలు తగ్గిన వల్ల, జనాలు ఇంక్రీజ్ అయిన వల్ల ఆ ఇంటెలిజెన్స్ కూడా అంతా ఈజీగా ఉండదు. ఇప్పుడు మీ వార్డులో కూడా ఎంతమంది పాపులేషన్ ఉంది అంటే ప్రతి ఒక్కరు తెలుసా మీకు? ప్రతి ఒక్కరు తెలియదు కదా. ఎంతమంది బయట నుంచి వస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు వచ్చారు ఎవరికి తెలియదు. దానికోసం మీరు ఆపాలి అంటే 100% సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. మీరు అక్కడ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఆ దొంగలు కూడా అక్కడ రాదు. ఇప్పుడు జైల్లో మనం ఒక దొంగకి లోపల పెడితే వాళ్ళు కూడా ఒకరు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు అంటే ఇక్కడ నాకు ఈ జైల్లో ఈ ఏరియాలో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఈ ఏరియాలో దొంగతనం చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, ఈ ఏరియాలో దొంగతనం చేయకూడదు. ఇప్పుడు మనం కూడా తెలంగాణ కాపాడుకోవాలి అంటే మనం 100% ఆ గాంజాకి ఆపించాలి. దాంట్లో సార్ ఒకటే సిగరెట్ తాగి నా కొడుకు సార్ వదిలేసండి అంటే నాది మీ అందరితో రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళ పేరెంట్స్ కి కన్విన్స్ నేను చేస్తాను వాళ్ళకి డిఎడిషన్